బ్యాక్ టు అజెండా రైట్. మొత్తంగా తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చర్చ సాగుతోంది. ఈ చర్చలో మనతో మాట్లాడేందుకు తాళ్ళూరి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి, తాడూరి శ్రీనివాస్. యా సార్, నమస్కారం సార్. మొత్తంగా రకరకాల అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం లిమిట్ విధించింది, తెలంగాణలోనేమో ప్యాడీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మనం గర్వించాల్సిన అంశమే. కానీ ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అందరూ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేకపోతున్నారా? భారతీయ జనతా పార్టీ కూడా వాయిస్ వినిపించలేకపోతున్నాం. ఆ తెలంగాణ భూములు ధాన్యానికి అనుకూలం, పండించడానికి ఆ ధాన్యం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, దయచేసి ఒకసారి పరిశీలించండి ఈ అంశాన్ని అని కూడా చెప్పలేని పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, ఒకరిపై ఒకరు నెప్పనెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప రైతాంగ ప్రయోజనాలు ఎవరికీ పట్టట్లేదు అనేది రైతుల నుంచి వినిపిస్తున్న వర్షన్. ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అయితే మా కత్తి వెంకటరామన్న గారికి బాగా గుర్తుండే ఉంటుంది, వారి జిల్లాలో రైతు డిక్లరేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కరెక్టే కదన్నా? అక్కడే కదా? యా. సో రైతు డిక్లరేషన్ వరంగల్లో ఇచ్చినప్పుడు వారు చెప్పినటువంటి అనేక అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయి, చూడండి మీరు. రుణమాఫీ ఎట్ ఏ టైం ఇస్తాము, లేదా రైతు బీమా సకాలంలో చెల్లిస్తాము, ఇంకా అనేకం. వడ్ల కొనుగోలు, ప్రతి గింజ మీరు పండించండి, మేము కొంటాం, కేంద్రం కొన్నా కొనకపోయినా మేము కొంటాం. ఇట్లా అనేక అంశాలు వాళ్ళు. మేము సాయిల్ టెస్ట్ చేస్తాం, పంటలకి ప్రతి ఏఈఓని అక్కడ పెట్టి, అగ్రికల్చర్ ఆఫీసర్ని రైతు వేదికలో రైతు మీటింగ్లు పెట్టి అవేర్నెస్ క్యాంపులు తెస్తాం, ఆల్టర్నేటివ్ పంటలు వేపిస్తాం. ఇవన్నీ కూడా చెప్పినారు వాళ్ళు. అంటే ఇక మామూలుగా కాదు, రైతే రాజు. ఆ రైతే రాజు అనే పోస్టర్ రోడ్ల మీద అంటేసిరు, ఓట్లు గడించిరు. ఆ రైతు ఇప్పుడు రోడ్డు పైన పడ్డాడు, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇవాళ రైతు డిక్లరేషన్ కాదు, రైతు ఇవాళ డైయింగ్ డిక్లరేషన్స్ ఇస్తా ఉన్నారు. ఇప్పటి వరకు పంటలు ఆల్రెడీ ఏదో వర్షాలు పడతాయని చెప్పి పాపం పత్తి గింజలు కూడా నాటేసి అవి మొలకెత్తలేదు, వర్షం లేదు, ఎలినినో వచ్చింది. ఇదంతా ఎలినినో ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, ఆల్టర్నేటివ్ పంటలు వేయండి, ఈ రోజు కాదు ఇంకొక వారమైనాక నాటండి, నైరుతి ఋతుపవనాలు అక్కడి నుంచి ప్రయాణిస్తున్నాయి, మనకు సాటిలైట్ ద్వారా సమాచారం తీసుకొని మీకు వాతావరణ శాఖ ద్వారా తెలియజేస్తాం అని. ఎక్కడన్నా ఈ ప్రభుత్వం రైతుల పక్షాన మాట్లాడుతుందా, చెప్తుందా? ఈ పనులు కదా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు. ఎంతసేపు టీవీల ముందు వచ్చి రాజకీయాలు మాట్లాడి ఆయనని ఆయన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని, ఈయన రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు తిట్టుకోవడాలు తప్ప, ఆయన నేనే నియంత, నేనే నిజామని ఆయన పోయిడు, ఈయన నేనే హిట్లర్ అని ఈయన మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా ఇక్కడ మీరు గమనించండి, మీరు అడిగిన భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి ఇందులో? సార్ ఇప్పుడు ఆల్టర్నేట్ భారతీయ జనతా పార్టీ హిట్లర్, మరి భారతీయ జనతా పార్టీ రైతుల పాలిటీ ఏంటి? అందుకే కదా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. వీళ్ళకు ఏం చేతనైతే లేదు, ఈ అవేర్నెస్ క్యాంపులు పెట్టట్లేదు, ఆల్టర్నేటివ్ పంటలు ఏమంటారండి? సరే రాజకీయంగా రైతులు సమస్య ఏంటి? ఆ సమస్యను 8 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారా సార్? 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజానికం మీకు ఇచ్చింది. ఈ 8 మంది ఎంపీలు మా రాష్ట్రంలో శ్రీనివాస్ గారు, మా రాష్ట్రంలో నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడట్లేదు సార్, నేను ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా ఆవేదనలో మాట్లాడుతున్నా. 8 మంది ఎంపీలను తెలంగాణ సమాజం ఇచ్చినప్పుడు, తెలంగాణలో ఈ రోజు ఒకప్పుడు పంజాబ్ గుర్తొచ్చేది ధాన్యం పండించాలంటే, ఈ రోజున తెలంగాణ రైతన్న దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. తెలంగాణ రైతన్న తన చెమట చుక్కతో ధాన్యాన్ని పండిస్తూ ఉన్నాడు. దేశంలో అగ్రగామిగా నిలుస్తున్న నా రైతాంగానికి, నా రైతన్నకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ 8 మంది ఎంపీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? సార్ 60 సెకండ్స్ ప్రశ్న అడిగారు, కనీసం 120 సెకండ్స్ తప్పకుండా మళ్ళీ ఇంటరప్ట్ చేయకండి. రైతు బిడ్డ, ఓకే, అదృష్టం టీవీలో కూర్చున్నారు ఈ రోజు. మీ అక్కడ పొలం ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ పొలంలో పడుతున్న కష్టాలు మీకు తెలియాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా రైతు రుణమాఫీ అని చెప్పి ఓట్లు గడించింది ఎవరండి? ఇలా రైతు బీమా 7,000 మంది చనిపోయారు, ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు, ఎవరండి? ఇలా సకాలంలో పంటలు దున్నుతా ఉన్నారు, విత్తనాలు నకిలీ విత్తనాలు వస్తా ఉన్నాయి, కాపాడాలి, విజిలెన్స్ రైడ్లు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వమా? ఎవరు చేయాలండి? ఇమీడియట్ గా వ్యవసాయదారులకు ఇక్కడ అందుబాటులో ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. రైతు వేదికలు కేంద్రం కట్టించింది. ఆ రైతు వేదికలలో ఒక్క మీటింగ్ అని అవుతుందా? ఏం పంటలు వేయాలి, ఈసారి మనకు వర్షం ఎంత పడుతుంది,
దేశం ఎంత కొంటది, ప్రపంచ దేశాలు ఎంత కొంటాయి, పౌర సరఫరాల శాఖ ఎంత కొంటది, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఏ ఏ పొలంలో ఇక్కడ వరేస్తే బాగుంటుంది, గింతే బండి అని ఒక సెన్సస్ చేసి మిగతా పప్పు ధాన్యాలు ఎక్కడ బండియాలి, మొక్కజొన్న ఎక్కడ బండియాలి, సన్ఫ్లవర్ ఎక్కడ చేయాలి, పామ్ ఆయిల్ ఎక్కడ చేయాలి. ఇలా పామ్ ఆయిల్ కు 15,000 కోట్లు కేంద్రం సబ్సిడీ ఇచ్చింది, దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలి కదా. సో ఇవన్నీ కూడా మీకు వచ్చి చెప్పిర్రా రైతు బిడ్డకి, మీకు చెప్పిర్రా కేంద్ర ప్రభుత్వం. నేను అడిగిన క్వశ్చన్ ఒక్క నిమిషం రైతు బిడ్డ నేను మాట్లాడుతున్నా వినండి. మీకు ఎక్కడైనా మీ పొలం ఉన్న దగ్గర మీ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి నీకు చెప్పినారా ఏ పంట వేస్తే బాగుంటది, ఎన్ని ఎకరాలలో వేస్తే బాగుంటది, నీ సాయిల్ టెస్ట్ చేసినారా, నీకు రుణమాఫీ చేసినారా, నీకు రైతు భరోసా పడ్డదా, పైసలు పడ్డాయి కదా, నువ్వు రైతు బిడ్డవో మీ నాయన రైతు చేస్తున్నాడో అక్కడ తెలియదు కానీ మీ సెల్లులో పైసలు మోడీ టెన్షన్ గా పడతా ఉన్నాయి కదా, కరెక్ట్ టైం కు పడతా. మోడీవే పడట్లేదు సార్, వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ జరిగింది వాస్తవంగా మాట్లాడితే. ఇక మీరు నాకు చాలా విచిత్రమైన మాట ఏముంది సార్, ఉన్న వాస్తవం చెప్పాలి. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. 8 మంది ఎంపీలు ఈ అంశాన్ని అక్కడ ప్రశ్నించారా? ఈ అంశం మాట్లాడండి. కల్తీ విత్తనాల గురించి మాట్లాడదాం, దాని గురించి కూడా చర్చ చేద్దాం, సాయిల్ టెస్ట్ గురించి కూడా చర్చ చేద్దాం. సార్ మిత్రమా, మీరు ఒక్కసారి రైతు బిడ్డ ఒక్కసారి వినండి. ఎంపీలు చేయాల్సిన పనులు ఎంపీలు చేస్తారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు ఇక్కడ, ముఖ్యమంత్రి ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు మీకు చేరువలో. కేంద్రం చేయాల్సిన పనులు కేంద్రం చేస్తుంది. నువ్వు వడ్లు పండించిన తర్వాత వారు ఎంతైతే ఇండెంట్ ఇస్తారో, ఎంతైతే కొంటమని ముందే చెప్తారో రాష్ట్ర ప్రభుత్వానికి అంతా కొంటారు. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ప్లాంట్స్ చేసుకోవాలి. ఇవాళ సన్ఫ్లవర్ వేసి ఆల్టర్నేటివ్ పంటల కింద రైతులే ముందుకొచ్చి దాని సన్ఫ్లవర్ కి ఈ రోజు వరకు ఎక్కడ కాంటా పెట్టలేదు. శ్రీనివాస్ గారు ఒక చిన్న సబ్మిషన్ ఎక్కడో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంది మీ భావజాలము. సార్ దయచేసి పార్టీల అంశాలను మాపై రుద్దే ప్రయత్నం చేయకండి. వెంకటస్వామి గారు సబ్మిషన్ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ కి ఇప్పటిదాకా కూడా మీ నుంచి ఆన్సర్ రాలేదు. నేను అడిగిన క్వశ్చన్ కు మీకు ఇప్పటిదాకా కూడా ఆన్సర్ రాలేదు. నాకు చెప్పమన్నది వెంకటస్వామి గారు మీ సబ్మిషన్ ఏంటి? ఏం లేదు శ్రీనివాస్ అన్న, ఇక్కడ ఏం జరుగుతలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయనది ఒక ఆయిల్ ఫామ్ సంబంధించి చెప్పింది కదా, దాంట్లో సబ్సిడీ దానికోసము. మీరు ఒక్కసారి పేపర్లు బయటికి క్లిప్పింగ్ తీస్తే ఈ విషయంలో ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి అనేక సదస్సులు ఆయిల్ ఫామ్ విషయంలో, ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వీళ్ళందరూ కలిసి సదస్సులు పెట్టి రైతులను ఎన్లైట్ చేసి వాళ్ళకు వచ్చేటువంటి సబ్సిడీల విషయంలో స్వయంగా మంత్రి గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు, అధికారులు ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు, మనం గతంలోకి ఎన్ని పోతే ఆ సదస్సుల వివరాలన్నీ కూడా ఆన్ పేపర్ ఉన్నాయి. అది రిపోర్టింగ్ పేపర్స్, అవన్నీ కూడా మీడియా కూడా తెలుసు, అవి ముందు పెట్టచ్చు. అసలు మేమేం చేస్తలేమో, ఆయన మీరేం చేస్తారని అడిగితే మేమేం చేస్తలేమని అంటున్నారు. సరే మేమేం చేస్తలేమని మీరు అనుకుంటే మీరేం చేసిందో చెప్పండి అని ఆయన అడిగింది, నేను అడిగింది కూడా. ఒక కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ దీని టార్గెట్ ఇంతకు ముందు మన కొనుగోలుకు ఉన్నటువంటి ఎటువైతే ఎక్కువ ఉన్నదో దాన్ని 50 లక్షలకే తగ్గించడంలో విజ్ఞత ఏంటి? మీకు చెప్పింది ఎంత? రిటర్న్ కాన్సెంట్ ఎంత ఇచ్చినాం మీకు? కాగితాలు చూపించాలా? మీకు చెప్పింది ఎంత? మేము ఎంత కొంటామని చెప్పినాం పంట లేకముందే. కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నది కరెక్టే. దిగుబడి ఎక్కువ వచ్చింది సార్, ఏం చేద్దాం అందరం కలిసి. ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చింది సార్, కొన్నిసార్లు దిగుబడి తగ్గచ్చు, కొన్నిసార్లు దిగుబడి పెరగచ్చు సార్. ఏం జరుగుతుంది అనేది చెప్పలేం. ఈసారి దిగుబడి ఎక్కువగా వచ్చింది. సో వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంటుంది అనేది నా వాయిస్. సరే వెంకటస్వామి అని చెప్పని అంటే రాష్ట్ర ప్రభుత్వంగా ఇది ఎట్లా ఉంటుందంటే రైతు బిడ్డ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సార్ మీరు ఇన్నిసార్లు రైతు బిడ్డ అంటున్నారు. నేను నిజంగా రైతునే నేను వ్యవసాయం చేసి వచ్చాను. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొలాల గట్లపై పడుకున్న మేము 24 గంటల కరెంట్ వచ్చిన తర్వాత స్వేచ్ఛగా వెళ్ళి బోరు సార్ నేను నా స్వయంగా నేను ఒక బోరుతో వ్యవసాయం సాగు చేశాను, చెరుకు పంట పండించాను సార్. అంతకు ముందు తెలంగాణ రాకముందు
6 గంటల కరెంట్ వచ్చేదా, 3 గంటల కరెంట్ వచ్చేదా, అర్ధరాత్రి 1 గంటకు పడుకుంటే ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయిన పరిస్థితులు ఉన్నాయి సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు తెచ్చింది. రైతు బంధు వల్ల రైతులకు ప్రయోజనం చేకూరింది. సరైన కాలంలో ఒడ్లు కొనుగోలు చేయడం వల్ల ఆ ప్రభుత్వము చాలా వరకు రైతులకు మేలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది రైతులకు రుణమాఫీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేను అడిగిన క్వశ్చన్, ఈ రోజు తెలంగాణ రైతు సగర్వంగా ఇంత పంట పండిస్తే దిగుబడి పెరిగింది, అందరం గర్వించాల్సిన అంశమే. కొనుగోలుకు సంబంధించి ఉన్న లెక్క కన్నా కొంచెం ఎక్కువగా కొనుగోలు చేయమని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారన్నదే నా ప్రశ్న సార్. మీరు అన్ని సార్లు రైతు బిడ్డ అని మీరు స్ట్రెస్ చేస్తున్నారు. నిజంగా నేను రైతుగానే నేను గర్విస్తూ ఉన్నా. ఓకే, మీరు రైతు బిడ్డ అంటే స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నారు, ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నారు. సో అన్ని సార్లు మీరు ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా మళ్ళీ నేను మీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా శ్రీనివాస్ గారు. రైతు బిడ్డ గారు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. గతంలో బాగుండే కేసీఆర్ కాలం బాగుండే అని అంటున్నారు. మీ సార్ వస్తారు, మళ్ళీ ఇస్తారు, ఆయన మళ్ళీ పదవి వచ్చినాకనే వస్తారట, ముఖ్యమంత్రి అయినాకనే వస్తాడట, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇప్పుడు అడగడట. నేను ఒప్పి ఏదైతే రైతులకు ఇబ్బంది పడుతున్నారో మరి ఇప్పుడు అడగమనండి ప్రతిపక్ష నాయకుడిగా. వెంకటస్వామి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు, మీరే వకాల్తా తీసుకుంటా ఉన్నారు, నాకు మీరే వచ్చి చెప్తా ఉన్నారు. ఎంపీలు చేసేటటువంటి పనులు చాలా ఉంటాయి. మేము రైల్వేల కోసం, మేము నేషనల్ హైవేస్ కోసం, మేము డిఫెన్స్ కోసం, మేము శాంతి భద్రతలు, మేము నేను వాటి గురించి చేయట్లేదని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూ ఉంది. ఆ విషయం గురించి కాదు సార్ ఇప్పుడు డిబేట్ జరుగుతున్నది. ధాన్యం కొనుగోళ్ల గురించి నా స్ట్రైట్ క్వశ్చన్, తెలంగాణ రైతన్న దేశానికే ఆదర్శంగా ధాన్యం పండించినప్పుడు అందరం కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నదే నా క్వశ్చన్. మేము మాట్లాడతాము, మేము రైతుల గురించి మాట్లాడమని 8 ఎంపీ 2 మంత్రులు 8 ఎంపీ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజానికాన్ని చెప్పండి. రైట్ భరతరెడ్డి గారు జరుగుతున్న చర్చ మొత్తం మీరు చూస్తున్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, దిగుబడి పెరిగిన మాట వాస్తవం సార్. సో ఒకవైపు ప్రకృతి కరుణించింది, రైతన్న కష్టం ఫలించింది. కానీ ఆ కష్టాన్ని రైతన్న ఇష్టంగా పడే పరిస్థితులు తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది, ప్రతిపక్షంపై ఉంది, రాజకీయ పార్టీలపై ఉన్నాయనేదే నా అభిప్రాయం. సో ఏం జరుగుతుంది అసలు అంటే